హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆవు ఉంది, పాలు పిండుతున్నారు చూడండి. ఆవు పాలు తీసేటప్పుడు పితికేటప్పుడు పల్లెటూరు లాగా ఉంటుంది. మీకు తెలియదు కదా, కొంతమందికి తెలిసిన వాళ్ళు అయితే చూడకపోయినా పర్వాలేదు. చూడండి, దోమలు ఈగలు కాళ్ళు కట్టేశారు, కట్టంతదని. అదే ఈగలు లావుగా ఉండే. ఈ ఈగ కూడా కుట్టిద్ది అనుకుంటా. అదే ఎందుకు పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు? డబ్బులు నవ్వుతారు, ఇచ్చి డబ్బులు నవ్వుతారు. ఎన్నిదే అప్పుడు మా నాన్న మా చిన్నతనంలో గేదెలు అదే గొడ్డ వ్యాపారం చేసేవాడు. చేసినప్పుడు మా అమ్మ మా నాన్న అన్ని పాలు పిండటం కూడా నాకు వచ్చు, కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోయాం. పాలు ఎట్ట పిండాలా ఏందా అనేది కూడా చిన్నతనంలో ఎప్పుడో చేసాం కదా. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది దగ్గర. వస్తువులన్నీ బాగానే ఉండే, కానీ ఇక్కడ ఉండాలంటే అదే ఎవరన్నా పలకరిస్తే ఇంకో కాపురం ఉంటే ఇంకో కుటుంబం. అదేలే, అప్పుడు ఏమనిపించలేదు, కానీ ఇప్పుడు వెళ్ళాలనిపించింది. అదేలే, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలోనే మన నాడ ఇల్లు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి. అంతా ఎవరు ఇచ్చినా మా ప్రసాద్ అదే కాపాడతాడు. ఇప్పుడు 10 లక్షల దాకా పైన వచ్చాయి, అద్దె వచ్చేది సెంట్రల్ ఇల్లు. అదేలే, ఎవరు బట్ట ఊరుకుంటాము, ఆగం చేసిపోతున్నారు. పోయేటప్పుడు బాగు చేయట్లే. మేము లేకపోతే మా షెడ్లో ట్రాక్టర్లు స్కూటీలు బళ్ళు అన్ని గందరగోళం, బండ్లన్నీ బాగా పడుతున్నారు. అదేలే, మేము నుంచి పోయి 1 లక్ష రూపాయలు పెట్టి మొత్తం బాగు చేపించుకున్నాం. మళ్ళీ మామూలే, ఎందుకు కమ్మ ఇల్లు వాకిళ్ళు సెంట్రల్ ఇల్లు బాగుంటుంది చేయడాని. అదేలే, వెళ్ళిపోతాం కలిగింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? అవుతుంది 18 సంవత్సరాలు. పర్వాలేదులే, 18 సంవత్సరాలు ఉన్నారంటే ఇంకా అప్పుడు ఎవరు ఉండరు. అప్పుడు అందరు జనమే, ఇటు ఎన్ని జనమే. మా అమ్మాయిలు అంటే ఇల్లు కడతానికి వాళ్ళు ఇల్లు వచ్చి ఉండారు, ఏమైతే పని వాళ్ళు పోయినాళ్ళు వెళ్ళిపోయారు. కానీ 7 పని వల్ల ఆడికి ర్యాంట్లోకి వెళ్ళేదాన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, చూసి ఎవరైనా ఆసక్తి ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టుకోండి. బాయ్.